అండి అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. ఏంటంటే జగన్ గారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల సంఘం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే కనుక, జగన్ గారికి చెప్పినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఏం గుడ్ న్యూస్ చెప్పిందో మనం పూర్తిగా వివరాలు తెలుసుకునే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ఈ విషయం చాలామందికి చేరాలంటే కనుక, ఈ విషయం చాలామందికి వెళ్ళాలంటే కనుక మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మర్చిపోద్దు. గుడ్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను కాబట్టి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఏంటంటే జగన్ గారికి కేంద్ర ఎన్నికల సంఘం ఏంటా గుడ్ న్యూస్ ఇచ్చిందంటే కనుక, ఆల్రెడీ ఎన్నికలు వచ్చేసినట్టేనండి. కాబట్టి ఎన్నికల తరుణంలో ఒక్కొక్కసారి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో అది మానిటరింగ్ చేయడం ప్రారంభమైన తర్వాత అన్ని ప్రభుత్వాలకి కొన్ని సందేశాలు అయితే పంపుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే జగన్ గారికి ఒక విషయం అయితే తేటతలం చేసిందండి. ఏంటంటే జగన్ గారి గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లని ఎన్నికలకి దేనికి కూడా వాడకూడదని చెప్పింది. ఎందుకంటే కనుక వాళ్ళు ఎన్నికల విధుల్లో పాలు పంచుకోవడానికి వీలు లేదని చెప్పింది. గుడ్ న్యూస్ ఏంటంటే కనుక గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగస్తులు ఉన్నారు కదండి, ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగస్తుల్ని ఎన్నికల విధులకు వాడొచ్చు. ఎవరైతే పోలింగ్ ఆఫీసర్లు ఉంటారో ఆ పోలింగ్ ఆఫీసర్లకి అసిస్టెంట్లుగా వాడొచ్చు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘమే ఈ విషయాన్ని తేటతలం చేసింది. కాబట్టి ఇది ఒక రకంగా చూసుకుంటే జగన్ గారి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే కనుక ఎలాగైనా కానీ వార్డు వాలంటీర్లా లేకపోతే గ్రామ వార్డు సచివాలయ అధికారుల ఎవరనేది కాదండి, జగన్ గారి వల్ల వచ్చిన ఉద్యోగాలే ఇవన్నీ. కాబట్టి నన్ను అడిగితే కనుక ఫ్రాంక్గా చెప్పమంటే, కొండపంత కూడా చెప్పండి, జగన్ గారికి కొద్ది గొప్ప కృతజ్ఞత కలిగి ఉంటారు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇలాంటప్పుడు అసలు వార్డు వాలంటీర్లు కాదన్నటువంటి ఎన్నికల సంఘం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా కాదంటే బాగుండును కదా అని ప్రతిపక్షాలు మాట్లాడుకుంటున్న మాట. కాబట్టి దాంట్లో వాదోపవాదాలు చూసినా సరే లేదా నిజాలు చూసినా సరే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత ఫేవర్ చేస్తారు కదా ఎవరికి, జగన్ గారికి కాదు వైసీపీ ప్రభుత్వానికి. రానున్న ఎన్నికలు ఎలా జరగబోతుందంటే కురుక్షేత్రం కన్నా మహాదారుణంగా, స్వాతంత్రం వచ్చిన ఈ నేళ్ల కాలంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదు, నా భూతో నా భవిష్యత్ అనేటట్టుగా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇలాంటి క్రూషియల్ డేస్లో ఇలాంటి ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో గ్రామ వార్డు సచివాలయ అధికారులు కానీ లేదా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల్ని ఎన్నికల్లో వాడటం ఎంతవరకు సమంజసం, నిజంగా కరెక్ట్ అంటే కనుక వాటో తప్పే లేదనుకుంటే కనుక చాలామంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వాడొచ్చు, దాంట్లో డౌటే లేదు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తులు కాబట్టి. లేదు ఎలాగైనా సరే వాళ్ళు వాడటం తప్పేనంటారా కామెంట్ చేయండి నిరభ్యంతరంగా. లేదు వాళ్ళు వాడటం తప్పేని. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కనుక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైనా కానీ లేదా గ్రామ ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైనా సరే, వార్డు వాలంటీర్లు అయినా సరే ఎవరైనా సరే జగన్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి అవి పర్మనెంట్ లేకపోతే టెంపరీనా అని కాకుండా ఎలక్షన్ ఏజెంట్ ఎలక్షన్ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ల కన్నా ఎప్పుడు టీచర్లే కదా వాడేది, ప్రభుత్వ ఉద్యోగులే కదా వాడేది టీచర్లు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేళ్ళెందుకు అనేది నా అభిప్రాయం, ఆలోచన కూడా. సో నా అభిప్రాయానికి మీరు ఏకీభవించినట్లయితే కనుక కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఒక రకంగా ఇది జగన్ గారికి బంపర్ న్యూస్ లాంటిదే. వాస్తవం మాట్లాడాలంటే ఎలాగైనా మా ఉద్యోగస్తులే కదా అన్నట్టుగా. ఏంటంటే వడ్డించోడు మనోడైతే కనుక, ఈ సామెత చాలామంది తెలిసి ఉంటుంది, వడ్డించేవాడు మనోడైతే కనుక ఏ చివరిని కూర్చున్నా సరే బంతిలో మనకు రావాల్సినవి మనకు వస్తాయండి. సో అది ఏమన్నా ఆ స్ట్రాటజీ ఏమన్నా అప్లై అవుతుందా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అని అయితే చాలామంది మాట్లాడారు. ప్రతిపక్షాలు అయితే కనుక ఘోరంగా మాట్లాడుతున్నాయి. ఏంటంటే కనుక నయం అసలు ముందైతే వార్డు వాలంటీర్లు కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కొంతమంది అడిగారని, అలాగే వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని అనేది అన్నారు. కాబట్టి ఇది కూడా కొన్ని షరతులతో కూడింది. ఇది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు కూడా కొన్ని షరతులతోటి వాళ్ళకి కొన్ని పనులు మాత్రమే అప్పగించాలి, అన్ని పనుల్లో వాళ్ళకి సంబంధం ఉంచకూడదు అనేది కనుక ఎన్నికల కమిషన్ కొన్ని లిస్ట్ అయితే ఇచ్చింది. సో కాబట్టి ఏ రకంగా చూసుకున్నా సరే జగన్ గారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్టే కేంద్ర ఎన్నికల సంఘం నన్ను అడిగితే కనుక. కాబట్టి ఈ ఎన్నికలు జరుగుతున్నది ఈ తంతంతా కూడా ఏదైతే ఉందో రానున్న రోజుల్లో చాలా దారుణంగా అయితే ఉండబోతుంది ఎన్నికలు అనేది కానీ మనందరికీ క్లియర్ కట్గా తెలిసిన విషయమే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గ్రామ వార్డు వాలంటీర్లు 100% ఎన్నికల విధుల్లోకి వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే కనుక దీంట్లో కోర్టులు కూడా వెళ్ళబోతున్నాయి. తెలుగుదేశం ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కానీ జనసేన కానీ కోర్టుకు వెళ్ళబోతున్నారు ఈ విషయం పైన అనేది అయితే ఒక వార్త అయితే కనుక హైలైట్ చేస్తుంది. దేని గురించి అంటే కనుక వార్డు వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత
ఎవరైతే వార్డు వాలంటీర్లు ఉన్నారో ఎలక్షన్ కూడా అమలైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ విధుల్లో ఎన్నికలకు సంబంధించిన కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ పార్టీ పబ్లిసిటీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ పార్టీ ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కనబడకూడదు, వాళ్ళని మ్యూట్లో పెట్టాలి. కాబట్టి అటువంటి చర్యలు తీసుకోవాలి ఎన్నికల కమిషన్ అని కోర్టుకు వెళ్ళబోతున్నారని చాలా మటుకి న్యూస్ అయితే తెలుస్తుంది. ఎందుకనంటారా, నిజమేనండి, ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే ఒక వార్డు వాలంటీర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ వార్డు వాలంటీర్ పట్టుకొచ్చినటువంటి పింఛన్ ఏదైతే ఉందో పింఛన్తో పాటు అమ్మ ఈ పింఛన్ ఎవరికి ఇస్తున్నారమ్మా, ఈ పింఛన్ ఎవరికి ఇస్తున్నారమ్మా, ఈ పింఛన్ తీసుకుంటాను నువ్వు ఎవరికి ఇస్తున్నారనుకున్నా, లేకపోతే ఇలా ఏదో రకమైనటువంటి ప్రభావితం అయితే చేస్తాడు ఒక వార్డు వాలంటీర్. ఎందుకంటే ఇంచుమించు 50 ఇళ్ళకి ఒక వార్డు వాలంటీర్ అండి. ఇది జగన్ గారు వేసినటువంటి భారీ స్కెచ్చా లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇదంతా పక్కన పెడితే కనుక ఎన్నికల విషయంలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే కానీ ఒక వార్డు వాలంటీర్ 50 ఇళ్ళు అంటే 50 ఇళ్లలో ఉండే ఓట్లన్నింటినీ ప్రభావితం చేయగలడు అనే కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి వార్డు వాలంటీర్ని ఎన్నికలకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. మొత్తం ఎన్నికలు అయ్యే వరకు వాళ్ళంతటినీ మ్యూట్లో పెట్టి సైలెంట్ చేసి వాళ్ళ విధుల నుంచి పక్కకు తప్పించాలి అనేది అయితే కనుక ప్రధాన ఆరోపణ ఎవరిది, ప్రతిపక్షాలది. దీంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు. నేను చెప్తున్నాను కదండి, వార్డు వాలంటీర్లు ఒకళ్ళు ఇద్దరు కాదు లక్షల మీద ఉన్నారు. కాబట్టి మనిషికి 150 ఓట్లు చొప్పున వేయించగలిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మళ్ళీ రావడం అనేది తథ్యం, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఇలాంటి వార్డు వాలంటీర్ని కొంచెం దూరంగా పెట్టాలని చెప్పేసి, కొంచెం దూరంగా కాదు డైరెక్ట్గా మ్యూట్లో పెట్టాలని చెప్పేసి ఏంటి కోర్టులకు వెళ్ళే ఆలోచనలు అయితే ప్రతిపక్షాలు ఉన్నాయి అనేది కనుక చాలా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎలాంటి వార్తలు వస్తున్నాయి, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో ఆ ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి ఈ న్యూస్ నిజంగా కేంద్రం ఈ చెప్పిన న్యూస్ 100% మంచిదేనండి ఎవరికి, జగన్ గారికి. కాబట్టి కొంచెం ఊరటనిచ్చిందేమో, కొంచెం ధైర్యాన్ని ఇచ్చిందేమో ఆయనకైతే అనేది అనుకోవచ్చు. ఏదేమైతేనండి రానున్న రాజకీయ రణరంగ క్షేత్రంలో జగన్ గారి సారథులు అనుకోవచ్చు, రథసారథులు అనుకోవచ్చు, ఉద్యోగస్తులు అనుకోవచ్చు, వాలంటీర్లు అనుకోవచ్చు బాగా బలంగా పనిచేయబోతున్నారు. కాబట్టే మరింత ఉత్కంఠ రేపబోతుంది రాజకీయ ముఖ చిత్రం అనేది నేనైతే చెప్పగలను. ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వార్డు వాలంటీర్లు కానీ గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగులు కానీ వైసీపీ తరపున పనిచేస్తారు. ఎందుకంటే కనుక కృతజ్ఞత భావం చూపిస్తారు అనేది కనుక అభిప్రాయం, నాది కూడా పర్సనల్ అభిప్రాయం అది. కాబట్టే వాళ్ళ ఎన్నికల విధులకు కొంచెం పక్కకు తప్పించాలి. ఎప్పుడూ జరిగేటట్టే అంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఎవరు ఏంటి టీచర్లు ఉంటారు. ఆ టీచర్లు ఏదైతే స్కూల్ టీచర్లు కానీ హై స్కూల్ టీచర్లు కానీ వీళ్ళందరినీ ఎన్నికల విధులకు వాడుతున్నారు. సో అలాగే ఇప్పుడు కూడా వాడండి. కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఇలాగ ఎప్పుడు ఎన్నికలు వాడుతున్నారో అదే రకంగా ఇప్పుడు వాడితే కనుక ఎన్నికలు సజావుగా జరుగుతాయి అని అయితే కనుక చాలామంది అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, మీ అభిప్రాయం అంటే నేను తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే మీరిచ్చే అమూల్యమైన అభిప్రాయాన్ని సదా నేను గౌరవిస్తాను. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి, ఎన్నికల విధులకి వార్డు వాలంటీర్లు వాడొచ్చా లేదా వార్డు లేదా గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని వాడుకోవచ్చా వాడుకోకూడదా, వాడితే వచ్చే లాభ నష్టాలేంటి అనేది మీరు కొంచెం పెద్దయిన వల్ల కామెంట్ చేయండి. అలాగే మరి ముఖ్యంగా ఈ వీడియో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ అయితే చేయండి. ఓకే, కామెంట్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.